కృపాకరించిన సమాధానములు మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేసుకుంటాం. గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర, మంచి విశ్రాంతి ఇచ్చిన నీ స్తోత్రాలు. ఉదయ కాలంలో మరొక నూతన దినములు మమ్మల్ని ప్రవేశపెట్టిన స్తోత్రం. మా ఆయుష్, మా బ్రతుకును, మా జీవాన్ని పొడిగించిన విధానం బట్టి స్తోత్రాలు. సజీవులే కదా నిన్ను సృజించారు. ఈనాడు సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప, నీ కనికరం, నీ దయా, నీ వాక్యాలను బట్టి వందనాలు స్తోత్రాలు ఎంచుకుంటున్నాం. అడిగి ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చేదేవా, ఉన్నవి లేనట్టు లేను ఉన్నట్టు చేయగలదేవా, గొప్ప దేవుడా అని స్తోత్రాలు. ప్రేమల దేవుడా, జాలిగల దేవుడా, కనికరం, దయామేడ, కరుణమేడ అని కొందాం. ప్రభా, యూట్యూబ్ వాక్యం చెప్తుండగా తోడండి, కాపాడబోతాడు. నాకు మొరపెట్టమని ఉత్తరం ఇచ్చని శ్రేష్. ప్రభా, అనేకులు చూసి ప్రభా రక్షణ మార్గం పొందుతారు. రక్షింపబడిన వారు ఉద్యోగం పొందకుండా సహాయం దయచేయండి. సమస్తం చేతికి అప్పగించుకోవచ్చు. ఈ యొక్క ప్రభా యూట్యూబ్ చేస్తుండగా నీ తోడు నీడ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పాటల పుస్తకంలో నుండి ఒక పాట పాడుకుందాం. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడినం. కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడినం. స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును. స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, సత్య సాక్షివైయుండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. సత్య సాక్షివైయుండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. నిత్యుడవు మా దేవుడా, ఆమె నన్ను చూపాడెదం. నిత్యుడవు మా దేవుడా, ఆమె నన్ను చూపాడెదం. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, ఎన్నసార్లు నీ కృపన్ విడచియుంటిను ప్రభు, విడచియుంటిను ప్రభు. ఎన్నసార్లు నీ కృపన్ విడచియుంటిను ప్రభు, విడచియుంటిను ప్రభు. మన్ననతోడని దరిన్ చేర్చినన్ క్షమించితివి, మన్ననతోడని దరిన్ చేర్చినన్ క్షమించితివి. నమ్మకమైన నా
నా ప్రభు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. దేవుని వాక్యములో కీర్తనల గ్రంథం 106 మరి 1వ వచనంలో దేవుని వాక్యంలో విధంగా రాయబడి ఉన్నది. నమ్మకత్వాన్ని గురించి దేవుని వాక్యం రాయబడింది. నమ్మకమైన వారిని నేను దేవుని ఏర్పరచుకుంటాను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కీర్తన గ్రంథం 106లో దేవుని వాక్యము ఈ విధంగా రాయబడి ఉంటున్నది. మరి దేవుని వాక్యములో విధంగా మరి రాయబడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. నమ్మకమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. చూడండి, మన ఇంటిలో పనిచేసే వారిని మనము కొంతమందిని అనేకులను మార్చే వారంగా ఉంటాం. అయితే ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో వారిని మాత్రమే మనము వారిని ఇంట్లో పనిచేయటకాయ మనం పెట్టుకుంటాం. కాబట్టి సహోదర, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను దేవుని ఇంటిలో నమ్మకంగా మనం ఉంటున్నామా? నమ్మకంగా ఉండకపోతే దేవుడు మనల్ని ఏర్పరచుకోలేడు, మనల్ని నియమించుకోలేడు, మనల్ని మరి తన సహవాసంలో నమ్మకముగా లేకపోతే నిలవబెట్టుకోలేడు. కాబట్టి సహోదర, దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి ఆయన యొక్క నమ్మకత్వము, మన యొక్క నమ్మకత్వాన్ని చూడాలని ఆయన నిన్ను నన్ను పరీక్షించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక దేవుడు ఒక ఉపమానాన్ని చెప్పినాడు. ఒక దాసుడు తన ముగ్గురి దాసులను పిలిపించి, యజమానుడు ముగ్గురు దాసులను పిలిపించి ఒకనికి 5 దేనారాలను, మరొకనికి 2 దేనారాలను, మరొకనికి 1 దేనారాలను ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయినాడు. అయితే మరి తగిన కాలమందు అతడు తిరిగి వచ్చినప్పుడు ఆ దాసులను లెక్క చూసుకున్నప్పుడు తన దాసులను పిలిపించి, అయ్యా, నువ్వు 5 తలాంతులు తీసుకున్నావు కదా, 5 తలాంతులలో నువ్వేం చేసినావు అంటే, అయ్యా, నువ్వు ఇచ్చిన 5 తలాంతులు తీసుకొని మరి ఒక 5 తలాంతులు సంపాదించుకున్నాడు అన్నప్పుడు, అప్పుడు యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలోనే నమ్మకంగా ఉంటివి, అనేక వాటి మీద నిన్ను నమ్మకస్తునిగా ఉంచుతున్నాను అని సెలవిచ్చాడు. కాబట్టి సహోదర, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు నేను ప్రభు ఇంటిలో నమ్మకంగా ఉంటున్నామా? 2వ నేను పిలిచినాడు. అయ్యా, మరి నీవు ఏం చేసినావు అన్నప్పుడు, అయ్యా, నువ్వు ఇచ్చిన 2 తలాంతులు తీసుకొని మరొక 2 తలాంతులు నేను సంపాదించినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలోనే నమ్మకంగా ఉంటివి, అనేక వాటి మీద నిన్ను నమ్మకస్తునిగా ఉంచుతానని సెలవిచ్చినాడు. అయితే 1 తీసుకునేవాడు మరి పిలిచినాడు. అయ్యా, నువ్వు ఇత్తని దాని చోట పైరు కోసేవాడు, వాడు కఠినస్తుడని ఎరిగి నీ యొక్క తలాంతం తీసుకొని భూమిలో దాచిపెట్టింది అన్నప్పుడు, అయ్యా, మరి యజమాని కోపం వచ్చి, నేను కఠినస్తుడని ఎరుగుదు కదా, నా యొక్క మరి తలాంతం తీసుకొని పోయి మరి సహకారుల యొద్ద ఇచ్చినప్పుడు నేను వచ్చి వాటితో వడ్డీతో కూడా డబ్బులు తీసుకుంది కదా అని గ్రహించాను. కాబట్టి వాని కటిక చీకట్లు వాడిని త్రోయబడటం మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏమంటే,
మనము దేవుని ఎదుట మనము నిర్దోషమైన మార్గమున మరి నడుచుతున్నామా అనేది మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర మరి దేవుని వాక్యంలో రాయబడింది కీర్తనల గ్రంథం 101:6 నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకమైన వారిని నేను కనిపెడుతున్నాను అంటున్నాను. కాబట్టి సహోదర ఈరోజు మన దేవుడు నమ్మదగినవాడు. ఈ లోకంలో ఎవరే కానీ నమ్మదగిన వారు కారు. అనేకులు తప్పిపోయేవారుగా ఉంటున్నారు. దేవుని వాక్యం రాయబడింది 1 కొరింథీయులు 1:9 దేవుడు నమ్మదగినవాడు అని దేవుని వాక్యం రాయబడింది. 1 యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం 9 ఆయన మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగినవాడు, నీతివంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రమే కీర్తనల గ్రంథం 133:23 మరి 139:23 నిర్దోషత్వమును దేవుడు కోరేవాడుగా నేను నిర్దోషంగా జీవించాలని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర మనం నిర్దోషంగా దోషం లేని వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇతడు పిలాతు చెప్పినాడు, ఈయన నిర్దోషి, ఏ నేరము ఏ తప్పిదము ఈయన లేదని నేను చూచుతున్నానని సెలవిచ్చినాడు. అంత మాత్రం కాక దేవుని వాక్యంలో రాయబడింది కీర్తన గ్రంథం 12:1 నిత్య మార్గం అని దేవుని వాక్యంలో రాయబడింది. లూకాసు వార్త 1:75 ఆయన సత్య మార్గం అని దేవుని వాక్యంలో రాయబడింది. యెర్మీయా గ్రంథం 5:1 రక్షించుటకు సామర్థ్యుడు అని దేవుని వాక్యం రాయబడింది. మరి సామెతలు 28:10 దీవెనలు మెండుగా ఉండును నీతివంతునికి నమ్మకమైన వానికి అని దేవుని వాక్యం రాయబడింది. ఆదికాండం 26:12 ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. నమ్మకత్వాన్ని బట్టి నన్ను దేవుడు ఆశీర్వదించే వారిగా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 31:1 లోబడిన వారికి శ్రమ అని దేవుని వాక్యము రాయబడింది. యెషయా గ్రంథం 57:15 విరిగిన నలిగిన మనస్సే దేవుడు లక్ష్యముచ్చేవాడని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర మరి మత్తయి సువార్త 25:23 మనము సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం రాయబడింది. దానియేలు గ్రంథం 6:13 ప్రార్థన చేయటందును దానియేలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ విధంగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20 ఆయనను సేవించినాడు దానియేలు. మరి ఎప్పుడో దినమునకు 3 సార్లుగా ఆయన సేవించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎస్తేరు కూడా 7:1 ఆమె ఘనత పొందినట్టుగా మనం చూడగలుగుతాం. ఎస్తేరు అహష్వేరోషు దగ్గర ఆమె ఘనత పొందింది. కాబట్టి సామెతలు 14:31 మరి బీదలను కనికరించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం రాయబడింది. యోబు 27:6 నీతి నన్ను గట్టిగా పట్టుకొను అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర నీవు నేను వర్ధిల్లాలంటే 3 యోహాను 1:4 ఆయన నన్ను వర్ధిల్ల చేసేవారిగా ఉంటున్నాడు. యోబు 42:12 రెండంతల ఆశీర్వాదం మరి దేవుడు నీకు నాకు దయచేసేవాడుగా ఉంటున్నాడు. దానియేలు గ్రంథం 6:4 నా దేవుని ఎదుట నేను నేరమును చేసిన వాడను కాను అంటున్నాడు. కాబట్టి దానియేలు. కాబట్టి సహోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో నమ్మకమైన వారిని దేవుడు ఏర్పరచుకును అనేది మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర నీవు రక్షణ పొందిన నీవు రక్షింపబడిన నీవు నేను మరి మనము దేవుని సహవాసానికి నమ్మకంగా వెళ్తున్నామా?
దేవుని 10వ భాగం దేవుని మందిరంలో మరి నమ్మకంగా ఇవ్వగలుగుతున్నామా? దేవుని సమయాన్ని ప్రార్థించుటలో, వాక్యం చదువుటలో, కుటుంబ ప్రార్థన చేయటంలో మనం నమ్మకంగా ఉంటున్నామా? ఇవన్నీ మనము పరీక్ష చేసుకున్నట్టయితే మనం ఎక్కడైతే తప్పిపోతుంటామో, ఎక్కడైతే అవిధేయత కలిగి ఉంటున్నామో మనము దేవుని యొక్క నమ్మకత్వం కోల్పోయే వారిగా ఉంటున్నాం. కాబట్టి సహోదర ఏ నమ్మకత్వములో మనము పెరగాలంటే, నమ్మకత్వములో మనం వర్ధిల్లాలంటే, నమ్మకత్వంతో మనం ఘనత పొందాలంటే, దేవునికి ఇష్టడుగా మనము జీవించాలంటే నమ్మకత్వాన్ని కలిగి జీవించాలి. దేవుని వాక్యంలో రాయబడింది, మోషే నా ఇంటి అంతటిలో నమ్మకమైన వాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర అటువంటి నమ్మకత్వం నేను మరి పొందాలని దేవుడి ఉదయకాల సమయంలో ఆశపడుతున్నాడు. కాబట్టి సహోదర ఈ నమ్మకత్వాన్ని తొలగించుటకై మరి సాతాను ఎంతగానో నన్ను ప్రయత్నించుతుంది, పడగొట్టాలని, మరి ఆ నమ్మకత్వాలు తొలగించాలని మరి ఎంతో ప్రయత్నం చేస్తుంది. అయితే దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, నన్ను జాలిగల దేవుడు, ఆయన మరి నన్ను ప్రేమించి నన్ను కాపాడుతున్నాడు. అందుకొరకై దేవుని వాక్యంలో రాయబడింది, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని సెలవిచ్చినాడు. కీర్తన గ్రంథం 121, 6, 7 వచనాల్లో ఆ యొక్క వాక్యం రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర నువ్వు ఆయన నమ్మకత్వాన్ని పొందాలంటే, ఆయనలో నువ్వు వర్ధిల్లగలాలంటే, నువ్వు ఆయనలో నిత్య రాజ్యంలో చేరాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడే నిన్ను ఆహ్వానించుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయదును అని సెలవిచ్చు. కాబట్టి నువ్వు ఎటువంటి వాడమైనా సరే, ఏ భారంతో ఉన్నా సరే, కుటుంబ భారం ఉండవున్నా, మరి ఉద్యోగ భారం ఉండవున్నావా, మరి ఏ భారమైనా సరే, అయితే యేసు ప్రభువారు ఆహ్వానించుచున్నారు. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేయును అని సెలవిచ్చాను. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రాకడ ఎంతో త్వరగా ఉంటున్నాయి. మరి ఉక్రెయిన్కు రష్యాకు యుద్ధం జరుగుతుంది, తర్వాత ఇజ్రాయెల్కు మరి ఇరాక్ యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ పాలస్తీనాకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాలు మరి దేవుని యొక్క వాగ్దానం ప్రకారం నెరవేరినట్టు మనం ప్రార్థన చేయగలుగుతాం. కాబట్టి సహోదర ఆయన రాకడ దినాల్లో మరి ఎంతో భయంకరంగా ఉంటున్నాయి. అయితే మరి సహోదర నువ్వు ఈ యొక్క సమయాన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే నువ్వు ఎలాగ తప్పించుకో. దేవుడు నిన్ను ప్రేమించి సమయాన్ని ఇచ్చినాడు. కాబట్టి సహోదర నేడే రక్షణ దినం, నేడే సుదినం అని దేవుని వాక్యం రాదు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నేటి వారును ఆత్మరక్షణ పొందరు. కృపాకనికరం సమాధానం గల మా పనులు తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేయండి చెల్లించుకొంచున్నాం. చెప్పబడిన సువార్తను దీవించండి, ఈ వాక్య పరిచయం దీవించి ఆశ్రయించమని ఎవరైతే వినగలుగుతున్నారో అటు వారిని నూతన కార్యం చేయించండి. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఉద్యోగం పొందకుండా సహాయం దయచేయండి. సమస్తం నీకే మహిమ ఘనత ఆరోపించుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.